వెల్కమ్ టు ద ఫోర్త్ ఎస్టేట్. నేను దేవులపల్లి అమర్. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే ఓటుకు ఖరీదు కట్టిన అక్రమ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక్క ఎమ్మెల్సీ స్థానం కోసం ఇంతగా దిగజారుతారా అని ప్రజాస్వామికవాదులు, మేధావులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ వ్యవహారంలో ఏసీబీ అరెస్ట్ చేసిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని జైలుకు తరలించారు. ఆయన బెయిల్ పిటిషన్పై మంగళవారం విచారణ జరగనున్నది. ఈ మొత్తం వ్యవహారంలో రేవంత్ రెడ్డి పాత్రధారేనని, అసలు సూత్రధారిని ఏసీబీ పోలీసులు ఎందుకు వదిలేశారో అర్థం కావడం లేదని కాంగ్రెస్, టీఆర్ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. అయితే టీడీపీ నేతలు మాత్రం టీఆర్ఎస్ సర్కార్ తమపై కక్ష సాధింపులకు దిగుతున్నదని ఆరోపిస్తున్నది. ఎమ్మెల్యే కొనుగోలు యత్నం వ్యవహారంలో ఇంతకీ అసలు సూత్రధారి ఎవరు? రేవంత్ రెడ్డి ఏవన్ కాకపోతే అసలు ఏవన్ ఎవరు? దీనిపైన ఇవాళ ఫోర్త్ ఎస్టేట్. ఈ చర్చలో పాల్గొనేందుకు మనతో సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు, తెలంగాణ రాష్ట్ర సమితి శాసన మండలి సభ్యులు. అట్లాగే మనతో తెలుగుదేశం పార్టీ నాయకులు అరవింద్ కుమార్ గౌడ్ హైదరాబాద్ నుంచి లైవ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మనతో సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి గారు, కాంగ్రెస్ నాయకులు గండ్ర వెంకటరమణారెడ్డి కూడా మనతో జాయిన్ అవుతారు ఈ చర్చలో పాల్గొనడానికి. దేశాన్నే పట్టి కుదిపేస్తున్న ఎమ్మెల్యే బేరసారాల వ్యవహారంలో అసలు సూత్రధారి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అని అన్ని రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. అటువంటి చంద్రబాబు నాయుడిని వదిలేసి పాత్రధారి అయిన రేవంత్ రెడ్డిని ఏవన్గా చూపించడంపై అన్ని పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. చంద్రబాబు నాయుడిని ఏవన్గా చూపిస్తూ కేసు నమోదు చేయాలన్న డిమాండ్ ఊపందుకుంటున్నది. అలాగే చంద్రబాబు నాయుడు తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని కూడా రాజకీయ పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క స్థానాన్ని గెలిచేందుకు అవసరమైన ఎమ్మెల్యేల బలం టీడీపీకి లేదు. టీడీపీతో పాటు దాని మిత్రపక్షం సభ్యులను కలుపుకున్న ఎమ్మెల్సీని గెలిపించుకునే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ ఓటును కొనుక్కోవాలని టీడీపీ భావించింది. టీడీపీలో యంగ్ టర్క్ గా పేరొందిన రేవంత్ రెడ్డి రంగప్రవేశం చేశారు. తన బాస్ శ్రీమాన్ నారా చంద్రబాబు నాయుడు అథరైజేషన్ మేరకే తాను బేరం ఆడడానికి వచ్చానని సవినయంగా శశబిషలు లేకుండా రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఎందుకంటే ఇప్పుడు నాకు అది ఇచ్చిండు, ఇక్కడ వరకు ఇచ్చిండు. సో బియాండ్ ద పాయింట్ ఏదైనా ఉంటే నేను వెనక్కి తనతో మాట్లాడి మళ్ళీ ఐ హ్యావ్ టు గెట్ బ్యాక్. దట్స్ ద సిచ్యువేషన్. తెలంగాణలో టీడీపీ వ్యవహారాలన్నీ తన కనుసన్నుల్లోనే జరగాలని బాస్ ఆదేశించారని, భవిష్యత్తులో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కూడా తానేనని రేవంత్ రెడ్డి చెప్పుకున్నారు. సరే, రేవంత్ రెడ్డి ప్రయత్నాల గురించి ఉప్పొందడంతోనే అప్రమత్తమైన ఏసీబీ వారు చక్కటి కెమెరా వల ఏర్పాటు చేసి క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా రేవంత్ రెడ్డి మాట్లాడిన ప్రతి మాటను స్పష్టంగా రికార్డ్ చేశారు. రేవంత్ రెడ్డిని ఏవన్గా చేరుస్తూ కేసు నమోదు చేసి ఆయన్ని జైలుకు పంపారు. ఇవే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి తమ పార్టీ ఎమ్మెల్యేలను, పశువులను సంతలో కొన్నట్లు కొనడానికి ప్రయత్నాలు చేయబోతుందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ మధ్యకాలంలో పదే పదే ఆవేదన వ్యక్తం చేస్తూ వచ్చారు. మహానాడులోనూ అదే రిపీట్ చేశారు. తీరా చూస్తే ఇప్పుడు చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేనే చంద్రబాబు నాయుడు ఆదేశాలతోనే ఓ ఎమ్మెల్యేని డబ్బిచ్చి కొనడానికి బేరసారాలాడి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. బేరమాడింది రేవంత్ రెడ్డి అయినా ఆయన పాత్రధారే. ఆయన మాటల ప్రకారం సూత్రధారి చంద్రబాబు నాయుడు. మరి ఇద్దరిలో ఏవన్ ఎవరు? ఏసీబీ వారు రేవంత్ రెడ్డిని ఏవన్ చేసి సూత్రధారి అయిన చంద్రబాబు నాయుడిని ఎందుకు వదిలేశారో అర్థం కావడం లేదని కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ఇంత స్పష్టంగా చంద్రబాబు నాయుడు ఒక ఎమ్మెల్సీ గురించి 5 కోట్ల రూపాయలు లంచం ఇచ్చి ఓటు కొనుక్కునే ప్రయత్నంలో భాగంగా ఇద్దరు కూడా దొంగలు దొరికిపోయారు. మీకు ప్రజాప్రతినిధిగా ఉండేటువంటి నైతిక అర్హత లేదు.
సిగ్గు సెర ఉంటే, ఇజ్జత్ లజ్జ ఉంటే రాజీనామా చేయాలి ఇద్దరు కూడా. చంద్రబాబు నాయుడైనా రేవంత్ రెడ్డి అయినా రాజీనామా చేయాలి పదవులకు. ఇజ్జత్ పౌరుషం ఉంటే, మీసాలు తిప్పడం కాదు, రొయ్యకు కూడా ఉంటాయి మీసాలు, రొయ్యకు కూడా మీసాలు ఉంటాయి. దమ్ము ధైర్యం ఉంటే, నిజాయితీ ఉంటే రాజీనామా చేయి. సిగ్గు తప్పిన మాటలు మాట్లాడుకుంటూ, ఇజ్జత్ తప్పిన బతుకులు బతుకుంటూ మళ్ళీ పౌరుషం చేస్తావా? చంద్రబాబు నాయుడు కూడా ఇద్దరిది సమాన పాత్ర, ఇద్దరికి శిక్ష పడాలా. నైతికత ఉంటే రాజీనామా చేస్తారు. ఎలక్షన్ కమిషన్ అయినా దీనిపై చర్య తీసుకోవాలి, వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేయాలి. మొదటి ముద్దాయిగా ఉండవలసిన వ్యక్తి సూత్రధారుడు, ఆయనే రేవంత్ రెడ్డి బాస్, ఆయనే చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఏవన్గా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది దీనిలో, ఈ కేసులో స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా డిమాండ్ చేస్తున్నది, చంద్రబాబు గారిని దీనిలో ఏ1గా చూపించి విచారణ జరపవలసినటువంటి అవసరం ఉన్నదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నది. అసలు చంద్రబాబు నాయుడికి ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే అర్హత కూడా లేదని సి రామచంద్రయ్య అంటున్నారు. తనే డైరెక్ట్గా మొత్తం ఇదంతా ఆర్కెస్ట్రా చేసింది చంద్రబాబు నాయుడు. నిస్సిగ్గుగా, ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్సీ కోసం. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, చంద్రబాబు నాయుడు షుడ్ రిజైన్ యాజ్ చీఫ్ మినిస్టర్. నెంబర్ 1 అక్యూజ్డ్గా పెట్టాలా, అతన్ని ప్రాసిక్యూట్ చేయాలా. తెలంగాణ ఏసీబీ ఎందుకు అతన్ని అక్యూజ్డ్గా పెట్టలేదో నాకు అర్థం కావడం లేదు. రేవంత్ రెడ్డి వ్యవహారంలో టీడీపీ డిఫెన్స్ లో పడిపోవాల్సి వచ్చింది. రేవంత్ మాట్లాడిందంతా దేశవ్యాప్తంగా తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరూ టీవీల పుణ్యమాని అక్షరం పొల్లుపోకుండా వినేశారు. కాబట్టి అలా మాట్లాడలేదని బుకాయించడానికి వీల్లేని స్థితిలో టీడీపీ కొట్టుమిట్టాడుతుంది. ఇలా అడ్డంగా బుక్ అయిపోవడంతో ఏం మాట్లాడాలో కూడా పాలుపోని దుస్థితి. ఏపీ కేబినెట్ లో చంద్రబాబు నాయుడు వదనం చూస్తే ఆయనపై ఈ షాక్ ప్రభావం ఎంత గట్టిగా ఉందో ఇట్టే అర్థమైపోతుంది. అందరికీ నీతులు చెప్పే పెద్ద ఆయన ఇలా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోవడంతో టీడీపీ నేతలకు మౌనం తప్ప మరో మార్గం కనపడటం లేదని రాజకీయ పండితులు అంటున్నారు. పొలిటికల్ డెస్క్, సాక్షి న్యూస్. తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు లైవ్లో మాట్లాడుతున్నారు. ఒకసారి చూసి చర్చలోకి వెళ్దాం. కూడా పోయి ఈ ఎన్నికలు మా ఓటు చెల్లకుండా చేశారు, దీన్ని మళ్ళా మీరు కౌంటింగ్ చేయాలనేదే మేము కోరుకోవటం కూడా జరుగుతుంది. ఈ ఎన్నికలు కూడా ప్రజాస్వామ్యంగా జరిగిన ఎన్నికలు కావు. నేను మధ్యాహ్నం కూడా చెప్పాను, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు కూడా ఒక్కొక్కరికి వాళ్ళే చెప్తున్నారు, మేము చెప్పేది కాదు, 5 కోట్లు 8 కోట్లు 10 కోట్లు కూడా ఇచ్చి ఆ ఎమ్మెల్యేలను, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కూడా బుద్ధిరేయడం జరిగింది. సుమారు 200 కోట్ల రూపాయలు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఖర్చు పెట్టారు, భయభ్రాంతులు చేశాడు. అదే తిరిగా అవసరమైతే రద్దు చేస్తా అని భయపెట్టేయటం కూడా జరిగింది. మాకు క్లియర్గా సుమారు 15-20 ఓట్లు టీఆర్ఎస్ పార్టీని వస్తామని వాళ్ళే మాకు ఆఫర్ చేశారు. మేము ఎప్పుడు కూడా అడగలే, మేము ఓట్లు వేస్తాం, కేసీఆర్కి బుద్ధి చెప్తాం. ఆయన తెలంగాణ ద్రోహులకు టికెట్లు ఇచ్చాడు, తెలంగాణ ద్రోహులకు మంత్రి పదవులు ఇచ్చాడు, ఆయనకు బుద్ధి చెప్పాలి. ఈ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని తుమ్మల నాగేశ్వరరావు గారికి, కడియం శ్రీహరి గారికి, శ్రీనివాస్ యాదవ్ గారికి వీళ్ళ తెలంగాణ ద్రోహులకు మంత్రి పదవులు ఇచ్చారు. అమరవీరుల స్తూపం దగ్గర కూడా రాని వాళ్ళకు కూడా మంత్రి పదవి ఇచ్చారు. ఎమ్మెల్సీలు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకు ఎవరికి ఇవ్వలేదు. ఈ పార్టీ నుంచి ఆ పార్టీ నుంచి వెళ్ళొచ్చిన వాళ్ళకి ఇవ్వటం జరిగింది. మేము బుద్ధి చెప్పేందుకు ఉన్నదని టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎమ్మెల్యే చెప్తే తన ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అందరూ పైసలతోటి కొన్నాడు. మా 5 ఎమ్మెల్యేలను కూడా కొన్నాడు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కూడా కొన్నాడు, వైఎస్ఆర్ ఎమ్మెల్యేలు కూడా. నేను ఒకటే అడగదలుచుకున్నా, వైఎస్ఆర్ పార్టీ తెలంగాణ వ్యతిరేక పార్టీ. ఏ ఎన్నికల కోసం అయితే ఇంత రాద్ధాంతం జరిగిందో ఆ ఎన్నికలు పూర్తయినాయి, ఫలితాలు కూడా వచ్చినాయి, ఊహించిన ఫలితాలే వచ్చినాయి. 5 తెలంగాణ రాష్ట్ర సమితి గెలుచుకుంటే 1 స్థానం కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఓటమి పాలైనారు. ఇది ముందుగా ఊహించింది. తెలిసి కూడా, తమ బలం ఎంతో తెలిసి కూడా తెలుగుదేశం పార్టీ అనవసరంగా
దానిలో ఒక రభస సృష్టించుకొని అభాస్ పాలైంది. శాసనసభ్యుడు జైలు పాలైనాడు. దాని గురించి మాట్లాడడానికి మనతో సాక్షి గ్రూప్ ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు, సాక్షి మీడియా గ్రూప్ ఎడిటోరియల్ డైరెక్టర్. అట్లాగే సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు, తెలంగాణ రాష్ట్ర సమితి శాసన మండలి సభ్యులు. అలాగే కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి గారు జాయిన్ అవుతున్నారు. మనతో అరవింద్ కుమార్ గౌడ్ గారు కూడా మాట్లాడతారు, తెలుగుదేశం నాయకులు. వారితో కూడా మాట్లాడదాం. అందరికీ నమస్కారం. మూర్తి గారు చెప్పాలి, ఇది అనుకున్న ఫలితాలు అయితే నిన్నటి దాంతో కొంత శాసన మండలి ఎన్నికలు దేశవ్యాప్తంగా ప్రజలందరి దృష్టిని ఆకర్షించినవి. నిన్న జరిగిన ఎపిసోడ్తో తెలుగుదేశం పార్టీకి చాలా స్పష్టంగా తెలుసు. నిజానికి 4-5 రోజుల క్రితం హైదరాబాద్లో మహానాడు జరిగిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, జాతీయ రాజకీయాల్లో ఒక ప్రధాన పాత్ర నిర్వహిస్తూ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు, పశువుల్లో సంతలో పశువులను కొన్నట్టు మా ఎమ్మెల్యేలను కొంటూ ఉన్నారు, మేము నీతి మాలిన రాజకీయాలకు మేము వెళ్ళాము, తెలుగుదేశం పార్టీ నీతికి కట్టుబడి ఉంటుంది అన్నారు. నిన్న ఎపిసోడ్ జరిగింది, ఎట్లా చూస్తున్నారు? ఏముంది, అది దొరికితే దొంగ సార్, దొంగ దొరికాడు. కానీ ఇది వ్యవహారం ఇప్పుడు మొదలైనది కాదు. చాలా కాలంగా మన రాజకీయాల్లోనే ఇది కొనుగోలు వ్యవహారం, రాజకీయంగా అమ్ముడుపోవటం, లేకపోతే హార్స్ ట్రేడింగ్ అనేది ఉంది, చాలా కాలంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు మేము అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతా ఉన్నంత మాత్రాన ఆయన నీతిపడని ఎవరు నమ్మట్లే. ఎందుకంటే రాజకీయాల్లో ఎట్లా జరుగుతుంది అందరికీ తెలుసు, ఎంత ఖర్చుతో కూడుకున్న పని. ఇప్పుడున్న రాజకీయాల్లో అట్లా నీతిమంతుడుగా ఉంటే కుదరదు కూడా, అది సాధ్యం కాదు. ఆయన నీతిమంతంగా రాజకీయం నడపలేదు మనకు తెలుసు, మన లాంటి సీనియర్లకు తెలుసు. ఎప్పుడైతే దర్శి ఉప ఎన్నికల్లో 100 కోట్లు ఖర్చు పెట్టారో అప్పటి నుంచి రాజకీయాలు చాలా ప్రొహిబిటివ్లీ ఎక్స్పెన్సివ్ అయిన ఎన్నికలు. అసలు మనకి మామూలు సామాన్యులు ఎవరు ఎన్నికల్లో పాల్గొనే పరిస్థితి లేదు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చేవరకు ఇది ఒక ప్రిస్టేజ్ పాయింట్ అయింది దానికి. తెలంగాణలో మన పార్టీ నిలబెట్టుకోవాలి, ఒకరిని గెలిపించుకోవాలి ఎట్లాగైనా. ఇప్పుడు అన్నిటికైనా ఆందోళన కలిగించాల్సిన విషయం ఏంటంటే ఈ 15 మంది ఓట్లలో 5 ఓట్లు చెల్లెటర్లేట. ఎవరు చెల్లకన్నా చేశారు అంటే ఇంకో 5 రెడీ ఉన్నారు టీఆర్ఎస్లో పోవడానికి, టీడీపీ నుంచి అని అర్థం చేసుకోవాలి. మనం 5 ఎమ్మెల్యేలు బీజేపీ వాళ్ళు అయితే చేయరు కదా. అంటే ఓట్లు వేసిన వాళ్ళలో 4-5 సరిగ్గా వేయలే. మనకు వస్తున్న సమాచారం ప్రకారం ఆ తెలుగుదేశం ఎమ్మెల్యేలే చెప్తున్నారు ఏమిటంటే, మాకు ట్రస్ట్ భవన్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే మేము దాన్ని అట్లా రాసినాం, చెల్లకుండా చేసుకున్నామని చెప్తున్నారు. ఎందుకట్లా? దాంట్లో ఏమిటి వాళ్ళు చెప్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అదే వార్తలు వస్తున్నాయి అంటే అంతా మేము కావాలనే చేసామన్నట్టు. అయితే మేము ఇప్పుడు ఏం చెప్పినా కూడా నిన్న జరిగిన ఉదంతం తర్వాత అసలు ఎర్రపల్లి దయాకర్ గారు మాట్లాడదాంటే అర్థం లేదు. ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారి లాగా మౌనంగా ఉండడం మంచిది. కానీ చంద్రబాబు నాయుడు గారు మౌనంగా ఏం లేరు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. అందులో ఆయన రేవంత్ రెడ్డిని సమర్థిస్తున్నట్టుగానే మాట్లాడినట్టు వార్తలు వస్తున్నాయి. మాట్లాడలేదని కొన్ని తెలంగాణ రాష్ట్ర సమితి అవినీతికి పాల్పడుతున్నది, తెలంగాణ రాష్ట్ర సమితి మొత్తం రాజకీయాల్ని కలుషితం చేస్తున్నదని మాట్లాడినట్టు. రేవంత్ రెడ్డిని ఉదంతం గురించి ప్రస్తావించలేదు. అది ప్రస్తావిద్దాం అనుకునే మంత్రులు కూడా భయపడ్డారు, ఏమైనా అనుకుంటారో బాబు గారు ఎందుకని మౌనంగా ఉన్నారని. మనకు వచ్చిన వార్త దాని గురించి మాట్లాడలేదు. మామూలుగా 7-8 గంటలు జరిగే మంత్రివర్గ సమావేశం 2-3 గంటల్లో ముగిస్తుందని, చాలా క్లుప్తంగా ఎజెండా చర్చించకుండా గవర్నర్ అధికారాల మీద చర్చించారని అది మనకు వచ్చిన సమాచారం. మొత్తం ఎవరు నమ్మరు. ఇంత దృశ్య సహితంగా మనం వాయిస్ విజువల్ అంతా విన్న తర్వాత, దేశం అంతా ప్రపంచం అంతా విన్న తర్వాత, రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు విన్న తర్వాత, బాబు గారు పంపిస్తే వచ్చాను, ఆయన ఆథరైజ్ చేస్తే వచ్చాను, ఇప్పుడు నాకు 2.5 కోట్లు ఇచ్చే పరిమితి ఉంది, అది కావాలి ఎక్కువ కావాలంటే ఆయనతో మాట్లాడిస్తాను, ఆయనతో కల్పిస్తాను, ఆయన దగ్గరికి తీసుకుపోతాను, ఇట్లా మాట్లాడిన తర్వాత ఇంకా అంత రేవంత్ రెడ్డి తెలంగాణలో ఆ పార్టీకి నాయకుడు కావాలి, అధ్యక్షుడు కావాలని కోరుకుంటున్నవాడు, అవుతానని చెప్తున్నవాడు. 6 నెలల్లో అవుతానని చెప్పినాడు. నేనే వద్దన్నా, లేకపోతే మొన్న మహానాడులను ప్రకటించాడన్నాడు. అటువంటి వ్యక్తి ఈజ్ అన్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్, అది కూడా చెప్పాలి మనం. ఆయన మామూలు నాయకుడు కాదు. దయాకర్ రావుకి కాదని ఈయనకి అధ్యక్ష పదవి ఇద్దాం అనుకుంటే మనం దయాకర్ రావు కంటే పెద్ద నాయకుడి కింద లెక్క. అటువంటి వాడు చెప్తున్నప్పుడు బాబు గారు పంపించారు నన్ను నమ్మకంగా ఎట్లా ఉంటాం? కానీ ఒక బలమైన వాదన వినిపిస్తున్నది, ఇతర పార్టీల నుంచి వస్తున్నది. ఇది నిజానికి నిన్న మొత్తం సంభాషణలో ఆయన రికార్డ్ అయిన ఏసీబీ రికార్డ్ చేసిన సంభాషణల్లో రేవంత్ రెడ్డి 5-6 సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రస్తావన తీసుకురావడం, వారు పంపిస్తేనే నేను వచ్చినాను, ఇదంతా చేస్తున్నానని చెప్పడం కారణంగా
అసలు ప్రధాన నిందితుడిగా చంద్రబాబు నాయుడు గారిని పెట్టాలంటున్నారు. ఇది ఎట్లా ఉంటుంది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాన నిందితుడిగా పెట్టడం? అంటే అది నైతిక బాధ్యత అయితే, నైతికంగా అయితే అది బాధ్యత తీసుకోవాలి, కానీ లీగల్గా అది నిలుస్తుందా లేదా? మీకు గుర్తుండి ఉంటుంది రామచంద్రమూర్తి గారు ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ఈ జేఎంఎం ముడుపుల వ్యవహారం వచ్చినప్పుడు జేఎంఎం నాయకుల అకౌంట్లలో డబ్బున్నందుకే పివి నరసింహారావు గారిని కూడా దానిలో ఇంప్లికేట్ చేసి అట్లా అనుకుంటే పివి నరసింహారావు గారి మీద ఉన్న కేసుల్లో, అన్ని కేసుల్లో కూడా ఆయన డైరెక్ట్గా ఎక్కడ హ్యాండ్ లేదు. ఇప్పుడు సెయింట్ కిట్స్ కేసు ఉంది. సెయింట్ కిట్స్ కేసులో ఫోర్జరీ చేసింది బీపీ సింగ్ కొడుకు పేరు మీద ఫోర్జరీ చేసి అక్కడ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసింది చంద్రస్వామి, ఆయన శిష్యుడు అగర్వాల్. అవును, అప్పుడు ఆయన పివి నరసింహారావు సంబంధం లేదు. అవును. ఇంకోటి పికిల్స్ కింగ్ కేసు ఒకటి ఉంది. ఆయన కూడా ఏమన్నాడు, నేను పివి నరసింహారావు గారు చూస్తుండగా ఆయన ముందే నేను చంద్రస్వామికి డబ్బులు ఇచ్చా అన్నాడు. అది పివి గారిని ఎవరు అడగలే, నువ్వు చూసావా లేవా అని ఉన్నాడా లేదా, ఏమాత్రం సాక్ష్యాధారాలు లేవు. ఆయన కూడా దాంట్లో నిందితుడుగా అదే పివి నరసింహారావు గారిని ఇంప్లికేట్ చేసినప్పుడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇంకా బలంగా వర్తిస్తుంది కదా అది. అంటే ఇప్పుడు కొంతమంది లాయర్లు, ఇప్పుడు కొంతమంది లాయర్లు కూడా మన టీవీలో మాట్లాడుతున్నారు. కొంతమంది సీనియర్ లాయర్స్ అనేది ఏంటంటే ఆయన కూడా నిందితుడిగా పెట్టాలి, A5 గానే పెట్టాలి, A1 కాకపోయినా అని కొంతమంది అన్నారు. కొంతమంది అన్నారు ఇంకా కొరాబరేటివ్ ఎవిడెన్స్ లేకపోతే కేవలం రేవంత్ రెడ్డి చెప్పుండొచ్చు, గొప్పలు చెప్పుకుండొచ్చు, మా బాస్ పంపించాను గొప్ప చెప్పుకుండొచ్చు, ఈ మే బి డూయింగ్ ఆన్ హిజ్ ఓన్ బిహాఫ్. ఒకవేళ రేవంత్ రెడ్డి అట్లా గొప్పలు చెప్పుకుంటే వెంటనే రేవంత్ రెడ్డి మీద యాక్షన్ ఇవాళ జరిగి ఉండాలి తెలుగుదేశం పార్టీ వైపు నుండి. చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని సస్పెండ్ చేయడం, పార్టీ నుంచి వెళ్ళేయడం జరగాలి. ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా అవకాశం ఉంటే సస్పెండ్ కూడా చేస్తారు. ఏమని ఆయన సస్పెండ్ చేయడం వల్ల చంద్రబాబు గారు నిర్దోషిగా ప్రూవ్ అయితే సస్పెండ్ చేయడం పెద్ద కష్టం అని. గతంలో ఇట్లాంటివి కొన్ని జరిగినాయి, కృష్ణ యాదవ్ దంతంలో కానీ ఇంకో చోట కానీ. ఒకసారి మనం మిగతా పెద్దలతో కూడా మాట్లాడదాం. సుధాకర్ రెడ్డి గారు చెప్పండి, అసలు మీరు 5వ అభ్యర్థిని పెట్టే మొత్తం ఈ అవినీతి వీటికి తెర తీశారని చెప్పి మీ మీద విమర్శ. అమర్ గారు, మేము అధికారంలో ఉన్నాం, అభినందనలు, 5గురు గెలుచుకున్నారు. అంటే మేము 5గురం గెలుస్తామనేటువంటి ఒక నమ్మకంతో, ఎందుకంటే అధికార పార్టీ అయి ఉండి ఓడిపోతే ఎంత అపాస్యాల పాలమవుతాం అనేది గమనించి 5గురం గెలుస్తామనేటువంటి ఒక నమ్మకంతో 5వ అభ్యర్థిని పెట్టినాం. 5వ అభ్యర్థిని పెట్టినప్పుడే ఒకటి గమనించాలి. ఎందుకొరకంటే ఇక్కడ టీడీపీ యొక్క బలం ఎంత ఉన్నదనేది గమనించుకొని వారికి 10+5 తప్ప 15 ఓట్లు తప్ప ఇంకొక ఓటు వచ్చేటువంటి అవకాశం లేదు. మాకైనా ఇంకా ప్రతిపక్షంలో ఉండేటువంటి ఒక ఎంఐఎం కానీ, అదేవిధంగా ఇతర పార్టీలు, వైఎస్ఆర్ పార్టీ కానీ ఇతర పార్టీలు ఏవైనా కానీ మాకు సహకరించడానికి సిద్ధంగా, ఇంకా ఈవెందో ఇంకా కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు టీఆర్ఎస్ పార్టీకి వేస్తామని ఉండొచ్చు. కానీ వీళ్ళకి ఒక్క ఓటు కూడా వస్తానే నమ్మకం లేనప్పుడు వాళ్ళే ఒక అభ్యర్థిని పెట్టినప్పుడు మేము అభ్యర్థిని పెడుతున్నామంటే వాళ్ళకి వచ్చే ఓట్లలో చివరి రోజు కూడా ఒక శాసనసభ్యుని తెచ్చుకున్నారు కదా మీరు. అదే అంటే వాళ్ళు అట్లా మాకు చివరి రోజు అనే కాదు, కృష్ణారావు ఒక రోజు ముందు ఇంకా ఒక రోజు ముందు ఇంకా 3 వచ్చేటోళ్ళు ఉండి, అసలు ఆ విషయానికి వస్తే ఇంకెంతమంది వస్తారో సరిగ్గా తెలుస్తూ ఉంటుంది ఇంకా ముందు భవిష్యత్తులో. ఎందుకొరకంటే ఇవాళ చేస్తున్నట్టు ప్రజాస్వామ్య విలువలకు మా దయాకర్ రావు చెప్తుండు, అసలు విలువలు అంటే ఏందో తెలుసా అని దయాకర్ రావు గారికి. అసలు ఆయన లెక్కేంది, లెక్కలకి ఏమైనా అర్థం ఉన్నదా? ఒక అభ్యర్థికి మేము ఒక ఓటు కొరకు 20 కోట్లు ఖర్చు పెడితే అంటే 85 ఓట్లకి ఎన్ని ఖర్చు పెట్టాలి? 200 కోట్లు అంటాడు ఒకరికి. కాబట్టి దేనికి పొంతన లేకుండా ఏదో రకంగా మాట్లాడాలి, ఆరోపణ చేయాలనేటువంటి ఒక ధోరణి తప్ప ఇలా ప్రజలు మెచ్చేటువంటి రీతిగా ఉండదా? ఇలా మమ్మల్ని అంటాడు, ఇలా ప్రపంచవ్యాప్తంగా 5 కోట్లను కూడా తృణప్రాయంగా త్యజించి వాటి మాకు లెక్కలేదు అని మా ఎమ్మెల్యే గారు ఇలా ఆదర్శపాత్రుడైనటువంటి ఒక విషయాన్ని గమనించాలి. కాబట్టి అది గర్వమయ్యా చెప్పుకుంటానికి. ఇలా ఎవరికైనా కానీ ఇలా ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యానికి విలువ ఎక్కడదంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది అన్నట్టుగా ఆ విధంగా గర్వంగా పడేటట్టుగా చెప్తున్నాం. ఆయన ఏదో నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తే ఎవరన్నా మెచ్చుతారా? ఇలా బుక్ అయినటువంటి ఒక విషయం. కానీ సుధాకర్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు దొరికాడు డబ్బులు ఆఫర్ చేస్తూ, కాబట్టి తెలుగుదేశం పార్టీ అప్రతిష్ట పాలైందని చెప్పి టీఆర్ఎస్ ఆనందపడవచ్చు. కానీ మొత్తంగా మీరు గర్వంగా 5 కోట్లు నన్ను పూర్తి చేయనివ్వండి. ఏకగ్రీవంగా జరగనిచ్చింటే ఆ వాతావరణాన్ని మీరు కాపాడి ఉండింటే హాయిగా జరిగిపోయి ఉండేది. ఇట్లాంటి అనైతికత లేదా ఇట్లాంటి అవాంఛనీయ వాతావరణం వచ్చి ఉండేది కాదు. అది మొత్తంగా రాజకీయాల మీద ప్రజలకు అభిప్రాయం ఏర్పడుతుంది కదా, అది మీ మీద కూడా రిఫ్లెక్షన్గా ఎందుకు చూడరు?
మేము అనేది అదేనా, మేము మా మీద రాజకీయాల మీద ఇలా మాకెంత గర్వం అనిపిస్తుందంటే మీరు పెంచిన ఒత్తిడి కారణంగానే ఇవాళ రేవంత్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎవరికో లంచం ఇచ్చే ప్రయత్నం చేసినారని కదా. మేము ఒత్తిడి అందుకని నేను అనేది వాళ్ళకు ఒక్క ఓటు కూడా నేను గత 10 రోజుల నుంచి చెప్తూ వస్తున్నా, నీకు ఒక్క ఓటు అన్న ఈ ఓటు వస్తుంది అని చెప్పు, మేము విత్డ్రా చేసుకుంటామని మాట చెప్పాం. కానీ ఒక్క ఓటు రాకుండా మాకు క్లియర్గా 17 ఓట్లతోటి మేము గెలుస్తున్నాము అనేటువంటి ఒక మాట చెప్పినప్పటికీ, సంకేతం ఇచ్చినప్పటికి కూడా మాది కరెక్ట్ అంటారా వారిది కరెక్ట్ అంటారా అండి? ఇలా ప్రజలందరూ చూస్తుండ్రు, ఇలా ఏ రకమైనటువంటి రాజకీయం నేర్పుతుండ్రు అనేటువంటిది గమనిస్తున్నాం. రైట్, సుధాకర్ రెడ్డి గారు అరవింద్ కుమార్ గౌడ్ గారితో మాట్లాడదాం. అరవింద్ కుమార్ గౌడ్ గారు చెప్పండి, తెలుగుదేశం పార్టీ తెలంగాణలో తీవ్ర ఇబ్బందులు పడేట్టుగా ఉన్నది నిన్నటి ఉదంతంతో, ఏమంటారు మీరు? అంటే రాజకీయాల్లో మీరు చాలా సీనియర్ జర్నలిస్ట్, మీరు ఒక్కటి చెప్పండి, 63 మెంబర్లు ఉన్నటువంటి వ్యక్తి 5 మందిని, ఒక సీఎం ముఖ్యమంత్రి 5 మందిని పెట్టడం అంటే అందులో నైతికత ఎంత ఉంది అంటే తన దగ్గర లేనటువంటి మెంబర్స్ల గురించి, అంటే ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళను ఇతర పార్టీలకు ప్రలోభ పెట్టి తీసుకొని నేను 5వ అభ్యర్థిని కూడా గెలిపిస్తా, కనీసం వాళ్ళ పార్టీని నేను అసెంబ్లీని రద్దు చేస్తాను అంటే వాళ్ళ పార్టీ మెంబర్స్ అప్పటివరకు కూడా నమ్మకం లేకుండే. చెప్పండి ఇప్పుడు వాళ్ళ పార్టీ మెంబర్ల మీద ఆయనకు నమ్మకం లేకుండా మేము తప్పకుండా దాన్ని కూడా రద్దు చేస్తా జాగ్రత్త అని చెప్తా ఉన్నారు. మీకు 3 గెలిచేటటువంటి వ్యవస్థలో 5గురిని గెలిపిస్తామనే అధికారము మా దగ్గర ఉంది, మేము ఏమైనా చేయగలుగుతామనే ఆలోచనే కదా ముఖ్యమంత్రి గారికి. మరి అది కరెక్టా? అది నైతికతనా? సరే 5 మంది మా దగ్గరికి వెళ్ళి 4 కాంగ్రెస్ సింబల్ మీద గెలిచిన వాళ్ళని తీసుకొని ఓటేయించుకోవడం ఎంతవరకు నైతికత? అది నైతిక గురించి మాట్లాడు, దొరికినోడు దొంగ అయ్యిండు, దొరకనోడు దొరగా ఉన్నాడు అంతే. అవును అరవింద్ కుమార్ గౌడ్ గారు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి ఇట్లా చేసింది కాబట్టి మేము చేసింది సమర్థనీయం అని ఎట్లా చెప్పుకుంటారు మీరు? రివర్స్ వస్తుంది. ఏమంటారు అరవింద్ కుమార్ గౌడ్ గారు, తెలంగాణ రాష్ట్ర సమితి అట్లా చేసింది కాబట్టి మేము చేసింది కరెక్టే అని ఎట్లా సమర్థించుకుంటారు మీరు? అంటే నేనేమంటున్నా అంటే, ఇంతకుముందు పెద్దలు రామచంద్రమూర్తి గారు చెప్పినట్టు రాజకీయం అనేది భ్రష్టు పట్టిపోయింది. అలా ఇప్పుడు నేను రేవంత్ చేసింది మంచో లేకపోతే ఇంకోటిది రాజకీయంగా ఇట్లా డబ్బులు ఆడడం నేను మంచి అంటం లేదండి. దాన్ని తీవ్రంగా ఖండిస్తూనే వ్యవస్థ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది? అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు అధికార అహంకారంతో 3 గెలిచేటటువంటి వ్యవస్థతో 5 గెలిపించుకుందామనే ఆలోచన కరెక్టా? ఫస్ట్ అది చెప్పిన తర్వాత మీరు వేరే చెప్పాలా. ఇప్పుడు రాజకీయంలో పోటీ ఉన్నప్పుడు యాక్చువల్గా మాకు ఒక సీట్ రావాలా, ఎట్లా వస్తుంది చెప్పు. మా సీట్ కానీ పోటీ పెట్టి మీకు ఎట్లా వస్తుంది అంటున్నారు? మీకు 15 స్థానాలవే ఎట్లా వస్తుంది అంటున్నారు? అసలు వీళ్ళు అంటే లెక్క తెలియకపోవాలి. మరి పాపం ఇంతకుముందు దయాకర్ రావు చెప్పినట్టుగా ఆయనకు లెక్క తెలుస్తలేదు అన్నట్టు. అది కాదు, మీకు చాలా లెక్క తెలుసు. 63 మందికి సుధాకర్ రెడ్డి గారు, నేను ఇవాళ ఎన్నికల కొరకు నా దగ్గర ఇంతమంది సభ్యులను అంటలేను. నేను రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి, నా పరిపాలన వచ్చినప్పటి నుంచి నేనేదో గొప్ప నేను టీవీలో కూర్చున్నా మాట్లాడేస్తా అంటే అది గొప్పతనం కాదు బ్రదర్. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, 63 మంది ఉన్నోళ్ళు మీరు 5 ఎట్లా పెడతారు చెప్పు, దానికి జవాబు. దానికి చెప్పిన తర్వాత నేను చెప్తా. 63 మందితో నువ్వు 5 గెలుస్తావా? ఎట్లా గెలుస్తావు? ఏ క్యాలిక్యులేషన్ తో గెలుస్తావు? అంటే నీకు అధికారం ఉంది, నేను ముఖ్యమంత్రిని, ప్రలోభ పెడతా, భయపట్టిస్తా, నేను తీసుకుంటా అనే ఆలోచన నీకు ఉన్నట్టే కదా, మీ పార్టీకి ఉన్నట్టే కదా. ఇంత అహంకారమా? ఇంత భయపట్టిస్తారా మీరు? మీ దగ్గర యంత్రాంగం ఉందని బ్లాక్మెయిల్ చేసి మీ ఎమ్మెల్యేను కంట్రోల్ చేసుకొని ఎవరినో డబ్బులు ఇస్తున్నప్పుడు మీరు ఇవ్వలేదా? డబ్బులు ఎవరికి ఇవ్వలేదా? డబ్బులు ఇస్తే అరవింద్ కుమార్ గౌడ్ గారు మీరే అన్నట్టు దొరికితే దొంగలు. మీకు నీతి నిజాయితీ మనస్సాక్షి ఉంటే ఎంతమందిని గెలిపిస్తారు మీరు? కరెక్ట్ చెప్పండి మీరు. అమర్ గారు వారు అన్నదానికే చెప్తున్నా, ఎందుకంటే మేము రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఒక పద్ధతి ప్రకారంగా పరిపాలన సాగిస్తున్నాం. నిస్వార్థంగా అవినీతి ఆస్కారం లేకుండా ఆ విధంగా పరిపాలన చేయడం వల్ల
ఇవాళ కాంగ్రెస్ తెలుగుదేశం వాళ్ళు ఇవాళ ఎన్నికలను ఆధారంగా చేసుకొని మా పార్టీలో చేరలే. ఇవాళ ఎన్నికల నోటిఫికేషన్ కన్నా ముందే చాలా మంది కాంగ్రెస్ నుంచి సభ్యులు వచ్చి చేరిండ్రు, తెలుగుదేశం నుంచి వచ్చి చేరిండ్రు, వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చి చేరిండ్రు. కాబట్టి నేను ఎన్నికల కొరకు ఆ విధంగా చేస్తే అనేది చెప్తున్నా. ఏం మాట్లాడుతున్నారండి? ఓకే, నేను సుధాకర్ రెడ్డి గారు, నేను ఐ విల్ కమ్ బ్యాక్. షార్ట్ బ్రేక్ తీసుకొని వస్తాను నేను, మళ్ళీ రమణారెడ్డి గారితో కూడా మాట్లాడదాం. లెట్ us take a short break. పెట్టారు దాకా తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఏనాడు మీ ఉద్యమంలో మీతో నడవకుండా కార్యకర్తలు ఇంత విమర్శ వచ్చి ఉండేది. అది కూడా చెప్తా ఎందుకొరకంటే మాకు ఖమ్మంలో మాకు బలం లేదు కాబట్టి ఖమ్మంలో బలాన్ని అయితే పెంచుకోవాలి కదా. ప్రభుత్వంకి వచ్చిన తర్వాత కూడా మాకు ఒక సామాజిక వర్గం యొక్క అక్క నుంచి ప్రాతినిధ్యం లేదు, ఆ సామాజిక వర్గం నుంచి ఒకరు వస్తారు. దానికి అనుగుణంగా ఖమ్మంను కూడా బాగా అథారిటీగా ఉంచేటట్టుగా చేసిండు. అదేవిధంగా ఎస్సీ వర్గానికి కూడా ఇంకా ప్రాబల్యం పెంచుకునేటట్టుగా ఇవాళ కడియం శ్రీహరి గారు గతంలో ఉండేటువంటి అనుభవం, నీతి నిజాయితీతోటి కార్యక్రమాలు కొనసాగుతూ వచ్చిండు. కాబట్టి వారి యొక్క ప్రాతినిధ్యం ఉండాలని కూడా భావించినాం. అంతేకాకుండా బీసీలకు ఎక్కువగా ప్రాతినిధ్యం ఉండాలనేటువంటి ఒక సంకల్పంతో ఇవాళ విద్యాసాగర్ రావుకు, బోడకంటి వెంకటేశ్వర్లకు, యాదవ్ రెడ్డి అయితే మొదటి నుంచి తెలంగాణవాదిగానే ముద్రపడ్డాడు. అయితే కాంగ్రెస్ ఉన్నా టీఆర్ఎస్ ఉన్నా ఆయన తెలంగాణవాదిగానే ఉంటూ యాదవ్ రెడ్డి గారు. కాబట్టి ఆ రకంగా అందరం కూడా సమానంగా ఉండాలనేటువంటి ఒక దృక్పథంతో సామాజిక వర్గాలను తృప్తిపరచాలనేటువంటి ఇవాళ అందుకొరకు బలం ఉన్నది కాబట్టి నిలబడ్డమే. మీకు బలం లేదు కాబట్టి మా యొక్క ఎమ్మెల్యేను ట్రాప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో చేస్తే అధికారంలో ఉన్నాం కాబట్టి బలం ఉంది కాబట్టి దాన్ని చూపించుకున్నాం. వెంకటరమణారెడ్డి గారితో మాట్లాడే ముందు జగదీష్ రెడ్డి అనంతపూర్ నుంచి మాట్లాడుతున్నారు, ఫోన్ లైన్ లో ఉన్నారు. చెప్పండి జగదీష్ రెడ్డి గారు, బ్రీఫ్ గా చెప్పండి, మీరేం చెప్పదలుచుకున్నారు? సార్, ఇప్పుడు ఇక్కడ టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా గతంలో మోసం చేసిండు. ఈ రోజు తెలుగుదేశం పార్టీలో రేవంత్ రెడ్డిని ఇరికారని ఒక కుట్రతోటి టిఆర్ఎస్ పనేటువంటి కుట్ర సార్ ఇది. అంతకుమించి వేరే ఇప్పుడు చంద్రబాబు నాయుడిని కూడా A1 ముద్దాయిగా చేర్చాలని మేము కోరుతున్నాం సార్. ఓకే, థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడిని A1 గా చేర్చాలని చెప్పి కోరుతున్నారు. వెంకటరమణారెడ్డి గారు చెప్పండి, మీ క్యాండిడేట్ను గెలిపించుకున్నారు, నిజానికి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులకు వచ్చిన ఓటు కంటే ఒక ఓటు ఎక్కువనే వచ్చింది, 18 ఓట్లతో మీ అభ్యర్థి ఆకులతో గెలిచినారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎట్లా చూస్తున్నారు? ఈ హార్స్ ట్రేడింగ్ మీ వైపు ఏం రానట్టున్నది ఈ మొత్తం ఈ ఎన్నిక వరకు. అంతకుముందు మీ వాళ్ళు కొంతమంది తీసుకుపోయారు కానీ ఈ ఎన్నిక వరకు మిమ్మల్ని ముట్టుకున్నట్లేరు. 7వ అభ్యర్థిని కూడా పెట్టింటే మీరు ఇబ్బందులు పడేవాళ్ళేమో. 6వ అభ్యర్థిని కూడా పెట్టింటే సారీ అసలు 6వ అభ్యర్థికే 5వ అభ్యర్థే సంఖ్యాపరంగా నిన్నటి అంటే నామినేషన్ నాటికి వాళ్ళు గెలుస్తారనే కాన్ఫిడెన్స్ లేదు. చివరి నిమిషంలో వాళ్ళ టీడీపీ నుంచి ఒక శాసనసభ్యుడు వాళ్ళ పార్టీకి పోవడం, దాన్ని ప్రెస్టేజియస్గానే టీడీపీ కూడా తీసుకొని ఇద్దరు ముఖ్యమంత్రులు, ఆంధ్ర ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి ఇద్దరు కూడా నేనేం తక్కువ కాదని ఇద్దరు ప్రయత్నం చేస్తే అది ఈరోజు టీడీపీకి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి మీడియేట్ చేయడం ఆయన కొరకు కాదు, పార్టీ యొక్క డైరెక్షన్ మేరకు ముఖ్యమంత్రి యొక్క ఆదేశం మేరకు చేసి ఈరోజు అధికార చేసినటువంటి వాళ్ళేమో ప్లాన్గా చేశారు, ఈయన కూడా ప్లాన్గా పోయి అందులో ఇరికాడు. సరే, ఇదంతా కూడా జరిగినటువంటిది. దానికి అన్న చాలా సమర్థించుకుంటుండు. అంటే మేము చేసింది చాలా బహదూర్ పని చేసినాం, వాళ్ళు చేసింది వాళ్ళు సమర్థించుకున్న తప్పే, టీఆర్ఎస్ చేసింది తప్పే, టీడీపీ చేసింది శుద్ధ తప్పే ఇద్దరు కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మొన్న మహానాడులోనే చాలా అనర్గళంగా మాట్లాడుతూ వారు చెప్పారు, అంటే శాసనసభ్యులను సంతలో సరుకు పెట్టుకున్నట్టు కొంటున్నారు. ఈయనేం తక్కువ లేదు, ఈయన అంతకు తక్కువ ఏం తీయలేదు, వాళ్ళేం తక్కువ లేదు. వాళ్ళట వాళ్ళ పనితీరును ఆకర్షిస్తున్నారు. పనితీరు ఆకర్షిస్తే ఒక ఎమ్మెల్యేకు డైరెక్ట్గా మంత్రి పదవి డైరెక్ట్గా మంత్రి ఇచ్చి ఆఫర్ చేయాలి. అంటే అక్కడ డబ్బు ఇచ్చారు, ఇక్కడ పదవి ఇచ్చారు. ఇద్దరిది కూడా సేమ్, ఇందులో పెద్ద తేడా ఏం లేదు, వ్యత్యాసం ఏం లేదు. కాబట్టి రెండు పార్టీలు, ఇద్దరు ముఖ్యమంత్రులు అధికార దుర్వినియోగం అనొచ్చు, లేకపోతే ఏదైనా కూడా చేసి ఈరోజు వారు ప్రయత్నం చేసిండ్రు. ఇది మంచి పద్ధతి కాదనేది మా అభిప్రాయం. ఏది ఏమైనా రెండు పార్టీలకు మేము చెప్పేది ఏంటంటే, మీరు ఇంతకుముందు చెప్పారు కేసు విషయంలో కూడా, జేఎంఎం కేసులో ప్రధానమంత్రి ఎక్కడ కూడా ప్రమేయం లేకుండా ఆ రోజు అకౌంట్లు ఉన్నందుకే కేసు పెట్టారు. ఇక్కడ డైరెక్ట్ ఆయన
వీడియో క్లిప్పింగ్స్లో చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఉచ్చరించారు కాబట్టి, రేవంత్ రెడ్డి అనే వ్యక్తి చంద్రబాబుకు ఆంతరంగికుడు కాబట్టి, చంద్రబాబుకు తెలియకుండా జరిగి ఉండే అవకాశం లేదు కాబట్టి అతన్ని కూడా డెఫినెట్గా విచారణ పరిధిలోకి తీసుకోవాల్సిందే. అది ఏ రకంగా తీసుకుంటారో ఎట్లా చేస్తారో తీసుకొని చేయాల్సిందే. అదేవిధంగా తెలుగుదేశం టీఆర్ఎస్ పార్టీ కూడా ఎమ్మెల్యేలను ప్రేమతో వస్తున్నా లేదో దాని మీద కూడా ఏదైనా విచారం ఉంటే చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఇంకెవరు మిగిలినట్లేరు, ఇంకా కొంతకాలం పాటు అవసరం కూడా వచ్చేట్లేదు. అసలు ఇది రెండు రాజకీయ పక్షాల మధ్య కాకుండా ఇద్దరు వ్యక్తుల మధ్య, ఇద్దరు నాయకుల మధ్య దీనిగా తయారవుతుందా? మూర్తి గారిని అడిగే ముందు వెంకటరెడ్డి అని విజయవాడ నుంచి ఫోన్లో ఉన్నారు. వెంకటరెడ్డి చెప్పండి, బ్రీఫ్గా ఏం చెప్తారు? నమస్కారం అండి, అందరికి చెప్పండి. ఇప్పుడు చిన్న చిన్న కేసులకే పెద్ద పెద్దవాళ్ళని ఇరిగేస్తున్నారు అని చెప్పేసి చిన్న సామాన్య ప్రజలను ఇరిగేస్తున్నారు, కానీ పెద్దవాళ్ళకి ఈ రోజు కేసులు పెడుతున్నారు కానీ అవి ఎవరికి కేసులు అట్లా ఏం లేదండి. కేసు పెట్టిన తర్వాత కేసు జరుగుతుంది, శిక్ష తప్పకుండా పడుతుందిలేండి. అయితే ఇందులో ఎవరు ఏవన్గా ఉండాలి, ఎవరు ఎటుగా ఉండాలి దాని మీద నడుస్తున్నది చర్చ. రేవంత్ రెడ్డి అనే ఆయన పాత్రధారి మాత్రమే, సూత్రధారి వాళ్ళ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన మీద కూడా కేసు పెట్టాలనే డిమాండ్ వస్తున్నది. అవును, అదైతే కంపల్సరీ పెట్టాలండి. ఓకే, థ్యాంక్ యూ అండి. మూర్తి గారు చెప్పండి, ఇది రెండు రాజకీయ పక్షాల మధ్య లేదా రెండు రాష్ట్రాల మధ్య, రెండు ప్రభుత్వాల మధ్యలా కాకుండా ఇదేదో ఇద్దరు నాయకుల మధ్య, చంద్రబాబు నాయుడు చంద్రశేఖరరావు గారి ఇద్దరి మధ్య గొడవ. అంటే అన్నీ ఒకటి మీరు చెప్పిందంత రెండు రాష్ట్రాలు అంటే వాళ్ళిద్దరే రిప్రజెంట్ చేస్తున్నారు, రెండు రాజకీయ పార్టీలు అంటే వాళ్ళిద్దరే అధ్యక్షులు, అంటే ఇద్దరు వ్యక్తులు ఇద్దరు పాత మిత్రులు కూడాను, ఒకే పార్టీలో ఉన్నవాడు, ఒకే బడిలో చదివిన వచ్చలు. ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు దొరికిపోయారు. కానీ అసలు అది తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు సంతోషించడం, గెలిచినందుకు వాళ్ళ అభ్యర్థులు సంతోషించడం, వాళ్ళు దొరికినందుకు సంతోషించడం కూడా ఓకే. అంత మాత్రాన మేము నీతిమంతమైన రాజకీయాన్ని నడుపుతున్నాం అని చెప్పడం, సుధాకర్ రెడ్డి గారు ఇందాక సమర్థించుకున్నట్టు వాళ్ళు ప్రేమతో వస్తున్నారు, మేము ప్రేమతో స్వాగతిస్తున్నాం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీ టీఆర్ఎస్ క్యాండిడేట్స్ని ఓడించిన వాళ్ళని పిలిచి మీరు మంత్రి పదవి ఇచ్చారు. మొన్న ఎన్నికల్లో టీఆర్ఎస్ క్యాండిడేట్ని ఓడించిన వ్యక్తికి మీరు పిలిచి మంత్రి పదవి ఇవ్వటం అనేది ఎట్లా సమర్థించుకుంటారు? అది ఏమంతమైన నీతిమంతమైన రాజకీయం కాదు కదా. అట్లాగే ఇప్పుడు ఖమ్మం జిల్లాలో మా బలం లేదు కాబట్టి మేము తుమ్మల నాగేశ్వర గారిని ఆహ్వానించామన్నారు. అట్లా అనుకుంటే దేనైనా సమర్థించుకోవచ్చు. మీకు దర్జాగా మీకు 63 మంది గెలిచారు, మీకు అసెంబ్లీలో మీకు మెజారిటీ ఉంది, ప్రభుత్వం ఏర్పాటు చేశారు, ప్రభుత్వానికి ఢోకా లేదు, 20 మంది మీకు మీతోనే ఉంటారు. మిగతా వాళ్ళు అవసరం ఏంటి? మీకు వాళ్ళు కాంగ్రెస్లో ఉండనివ్వండి, టీడీపీలో ఉండనివ్వండి, మీకు నష్టం ఏంటి? వాళ్ళని ఎందుకు పిలవాలి? వాళ్ళకి ఎందుకు పదవులు ఇవ్వాలి? మీ 63 మందిలో పదవులు ఇచ్చుకోండి. ఇవ్వకుండా వాళ్ళు మాకు బలం లేదు కాబట్టి వాళ్ళు తీసుకున్నాం, ఆ జిల్లా కోసం తీసుకుంటున్నాం, వీళ్ళని మాకు ఈ కులంలో వీళ్ళు లేదు కాబట్టి ఈ కులం వాళ్ళని ఒకరిని తీసుకుంటున్నాం అంటే ఇది ప్రజాస్వామ్యం అవుతుందా? నేను సింపుల్ మెజారిటీ ఉన్న తర్వాత మీకేం అవసరం వచ్చిందని అడిగే ముందు గోపికృష్ణ హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. బ్రీఫ్గా చెప్పండి గోపికృష్ణ గారు. సార్ అమర్నాథ్, గుడ్ ఈవినింగ్ సార్. అందరికీ ప్యానల్ ఉన్న అందరికీ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఆల్రెడీ ఎవిడెన్సెస్ తో పాటు మీడియాలో క్లియర్ గా కనబడిన తర్వాత కూడా ఈ పొలిటీషియన్స్ ఇంకా దీన్ని ఎట్లా సమర్థించుకుంటున్నారో అర్థం కావట్లేదు. నా పాయింట్ నెంబర్ 1 అండి. సెకండ్ వచ్చేసి, ఇప్పుడు దొంగతనం చేసేవారికైనా దొంగతనం చేయడానికి ప్లాన్ చేసేవారికి పెద్ద శిక్ష అని చెప్పేసి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్తుంది. సో మరి అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారికి రేవంత్ రెడ్డి కన్నా ఫస్ట్ అక్యూజ్డ్ గా తీసుకోవాలని నా అభిప్రాయం అండి. ఓకే, థ్యాంక్ యూ గోపికృష్ణ. చంద్రబాబు నాయుడు గారే మెయిన్ అక్యూజ్డ్ కావాలంటున్నారు, ఇది కాన్స్పిరేటర్ అనే ఇది వస్తున్నాయి. చెప్పండి, సింపుల్ మెజారిటీ ఉన్న తర్వాత మీకేం అవసరం వచ్చింది? సరళంగా, సజావుగా, సాఫీగా ప్రభుత్వాన్ని నడపొచ్చు కదా. ఎందుకు ఇతర రాజకీయ పార్టీలు గందరగోళపరిచి, చిచ్చు పెట్టి, వాళ్ళని ఆందోళన పాలు చేసి, వాళ్ళని ఇట్లాంటి కార్యక్రమాలకు ప్రేరేపించి మీరు ఎందుకు ఇది చేస్తున్నారు? అమర్ గారు, మా మూర్తి గారు ఇంతకుముందే చెప్పాడు. వారు ఏమన్నారంటే, రాజకీయాలలో అట్లా లేకపోతే మనగడ కష్టం అనేటువంటి మాట కూడా చెప్పాడు. కాబట్టి ఆ హూయాన్ని మనగడ కష్టం కాదు, అట్లా తయారైన రాజకీయాలు అంటున్నారు అంతే. కాబట్టి మీరు చంద్రబాబు నాయుడు గారు అందరూ స్వచ్ఛంగా ఉంటామని అంటే ప్రజలు ఎందుకు అంటారు? మేము స్వచ్ఛంగా కాదండి, మేము స్వచ్ఛంగానే ఉందాం అనుకున్నాం. కొత్త రాష్ట్రం వచ్చింది, కొత్త వరువుల్లో పరిపాలన చేస్తామనేటువంటి ఉంటాం. మమ్మల్ని ఉండనిస్తారండి వీళ్ళు? వాళ్ళు బాగా రాటుదలి 50 ఏళ్ళు పరిపాలన చేసినటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఎత్తుకు పై ఎత్తేసేటువంటి వాళ్ళు. దాంట్లో మేము ఒకవేళ ఏదైనా జరగరాంది జరిగితే
అనుభవం లేదు కాబట్టి ఓడిపోయిన వీళ్ళకి పరిపాలన ఏడు చేస్తుంది అని ఫస్ట్ అనేటువంటి వాళ్ళే మా వెంకటరామయ్య. అట్లా ఉండాల్సింది కదా మూర్తి గారు. అట్లా ఉండకపోతే మీకు మామూలుగా వచ్చే సీట్లు మీరు పోటీ చేసి అందులో ఒకటి ఓడిపోతే ఆ బాధపడాలి, కానీ మీకు రావడానికంటే మించిన సీట్లకు పోటీ చేసి ఎట్లా బాధపడాలి? అన్యాయంగా కనిపిస్తుంది. వాళ్ళు 23 సీట్లు కరెక్ట్ కాదు, 80 సీట్లు ఉన్నాయి ఇప్పుడు టీఆర్ఎస్. ఇప్పుడు వచ్చినంత కలుపుకుంటే 80 సీట్లు అవుతాయి కదా. 23 అంటే గెలిచిన సీట్లు. మనం అరవింద్ కుమార్ గౌడ్ గారితో మాట్లాడదాం. దానికంటే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుంటాను. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. మనం శాసన మండలి ఎన్నికల్లో రాజకీయ దిగజారుడుతనం గురించి కూడా మాట్లాడుకుంటూ ఉన్నాం. మనతో మాట్లాడడానికి మధుకర్ అనే కాలర్ ఉన్నారు. బ్రీఫ్గా చెప్పండి మధుకర్. చెప్పండి. నమస్తే, చెప్పండి. వాళ్ళ సంభాషణలో క్లియర్ గా చంద్రబాబు నాయుడు గారి పేరు క్లియర్ గా వినిపిస్తోంది. ఓకే. అట్లాంటప్పుడు A1 గా కానీ A2 గా కానీ అసలు ఆయన ముద్దయిగా చేర్చాలి. A1 ఆర్ A2. రైట్. ఇంకో విషయం ఏంటంటే సార్, ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అంటే ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్నాడు కాబట్టి ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఇప్పుడు సాధారణ ప్రభుత్వ ఉద్యోగిని ఏసీబీ పట్టుకుంటే ఆన్ ద స్పాట్ డిస్మిస్ చేస్తుంది కదా సార్. ఓకే. అట్లాంటప్పుడు ఒక ఎమ్మెల్యేని పట్టుకున్నప్పుడు ఇంతవరకు ఆయన్ని ఎమ్మెల్యే పదవి నుంచి డిస్మిస్ చేయకుండా ఎందుకు ఉంచుతున్నారు అనేది లా విల్ డెఫినెట్లీ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. ఆయన ఇప్పుడు జైల్లో ఉన్నారు, ఆయన బెయిల్ కోసం మూవ్ చేసినట్టున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. అరవింద్ కుమార్ గౌడ్ గారితో మాట్లాడదాం. అరవింద్ కుమార్ గారు చెప్పండి, ఇంతకుముందు సుధాకర్ రెడ్డి గారు మాట్లాడిన దాని మీద మీరేమంటారు? జనరల్గా సుధాకర్ రెడ్డి గారు బయట వాళ్ళకి ఇస్తుంటే చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే అక్కడ తెలంగాణ ఉద్యమంలో లాఠీల దెబ్బలు తిని జైల్లోకి పోయిన వాళ్ళు అక్కర్లేదు, మాకు బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళే చాలా నాయకులుగా కనిపిస్తున్నారు, మా వాళ్ళు ఎవరు పనికిరాని వాళ్ళు అనే భాష చెప్తుంటే నిజంగా తెలంగాణలో త్యాగాలు చేసినటువంటి వాళ్ళని ఎంత ఇన్సల్ట్ చేస్తున్నారు అనేది మాత్రం మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. అరవింద్ కుమార్ గారు ఒక్క మాట చెప్పండి. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ గెయిన్ అయింది లేదు, పైగా మరింత బలహీనపడే అవకాశాలనే కదా నిన్నటి ఎపిసోడ్తో తెలంగాణలో. మీరు మొన్న మహానాడులో మీ నాయకుడు చెప్పినారు, తెలంగాణలో అధికారంలోకి రావడమే నా ధ్యేయం, తెలంగాణలో కూడా అధికారంలోకి తీసుకొస్తాను నేను మన పార్టీని అన్నారు. ఇది అదే ఆ డైరెక్షన్లో ఏం పోయే పరిస్థితి కనిపించడం లేదు కదా. అంటే ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ ఎప్పుడు ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ముందరికి వెళ్తుంటుంది. ఆ లక్ష్యం అనేది ఒక రాజకీయ పార్టీ అధికారంలో రావడానికి ఆ నాయకుడు మాట్లాడాల్సింది, మేము అధికారంలోకి వస్తాం, మనం కష్టపడదాం, ప్రజలకు దగ్గరగా ఉందామనే ఆలోచన చేయడంలో తప్పులేదు. తర్వాత మీరు వీక్ అవుతున్నారు అని చెప్తా ఉన్నారు. సరే, 4 ఏళ్ల తర్వాత ఎవరు ఎట్లా ఉంటారు, ఇప్పుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఈ రాజకీయ పార్టీ ఎంతవరకు ఫుల్ఫిల్ చేయగలుగుతుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అన్నీ ఇప్పుడు అయిపోయింది, ఒక్క ఎపిసోడ్తోనే అయిపోయింది, వీక్ అయిపోయినాము లేకపోతే ఇంకోటి అయిపోయినాము కరెక్ట్ కాదు. మునుముందు రాజకీయ పార్టీల యొక్క వ్యవహార శైలి కానీ వీరు ఇచ్చినటువంటి, ఇప్పుడు కేసీఆర్ గారు చెప్పినారు ఎస్సీ ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, ఇళ్ళు కట్టిస్తా అన్నారు, ఎన్ని వాగ్దానాలు ఇప్పటివరకు చేశారు. అటువైపు నేను 1 ఇయర్లో అన్నీ అయిపోతాయి అని అనను, కానీ అటువైపులు ఎంతవరకు పోయినాయి, బడ్జెట్ ఎంత అలాట్ చేశారు ఏ ప్రోగ్రామ్కి. మీరు ఒక్కసారి చూడండి, రైతులు చనిపోరని చెప్పినారు, 1000 మంది రైతులు చనిపోయినారు. ఇవన్నీ చూస్తుంటే ఇంకోటి, ప్రతి తల్లి తెలంగాణ బిడ్డలందరూ కూడా నా బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయని ఎదురు చూస్తూ ఉన్నారు. ఎంతవరకు వచ్చినాయి అమర్ గారు మీరు చెప్పండి. ఓకే, ఒకసారి మూర్తి గారు ఒక మాట చెప్పండి. ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఓ పక్క తెలుగుదేశం పార్టీని తెలంగాణలో కూడా, నిజానికి తెలంగాణలో మంచి బలం ఉంది తెలుగుదేశం పార్టీకి, ఇక్కడ బలోపేతం అవుతాం, వచ్చే ఎన్నికల నాటికి మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్తూ ఉంటే, ఈ సంఘటనలన్నీ చూస్తూ ఉంటే నిన్నటి రేవంత్ రెడ్డి ఎపిసోడ్ చూసిన తర్వాత అక్కడ పరిపాలన కానీ, అక్కడ ముఖ్యమంత్రిగా ఆయన వ్యవహార శైలిలో కానీ, దీనిలో కానీ ఎటువంటి ఇంపాక్ట్ ఇది, దీనివల్ల నెగటివ్ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అనిపిస్తుంది? అంటే డెఫినెట్గా అతన్ని నిజాయితీని ప్రజలు శంకిస్తారు. అతని ఇమేజ్ దెబ్బతింది బాగా, చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ బాగా దెబ్బతింటుంది. ఇంతవరకు అందరికీ ఒక అవగాహన ఉన్నప్పటికీ ఈ రాజకీయాలంతా నీతిమంతంగా జరగట్లేదు, అంత డబ్బు రాజకీయాలే నడిపిస్తున్నారు అని ఒక అవగాహన ఉన్నప్పుడు కూడా ప్రత్యక్షంగా చూసిన తర్వాత, సామాన్య ప్రజలకు ఏంటంటే ప్రత్యక్షంగా ఆ దృశ్యం చూసిన తర్వాత
రేవంత్ రెడ్డి పక్కన నల్ల బ్యాగు దాంట్లో డబ్బులు తీయటం, ఎదురుగా ఎమ్మెల్యే స్టీఫెన్సన్ ఉండటం, ఇదంతా చూసిన తర్వాత ఇంకా వాళ్ళు ఏం చెప్పినా నమ్మరుగా. దయాకర్రావు గారు మాట్లాడినట్టే ఉంటుంది. దబాయింపు మాట్లాడటం, ఎదురు మాట్లాడటం, మీరు ఎట్లా అనుకున్నా పర్లేదు నేను మాట్లాడతాను అనుకుంటే మాట్లాడితే కానీ అట్లాగే మాట్లాడుతున్నారు, చేస్తూ మాట్లాడుతున్నారు ఎందుకనో. ఇప్పుడు చూసిన తర్వాత ప్రజలు ఇక ఆయన మాటలకు విశ్వసనీయత తగ్గిపోతుంది. కానీ జాతీయ రాజకీయాల్లో కూడా ఆయన ఒక పాత్ర నిర్వహిస్తూ ఉన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు. అక్కడ కూడా ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఇప్పుడు ఇదంతా చూసుంటారు కదా. నిన్నంతా జాతీయ ఛానల్ ఇవాళ కూడా రాత్రి టైమ్స్ నౌలో అర్నబ్ గోస్వామి కూడా దీన్ని టేకప్ చేస్తాడని విన్నాను. దానివల్ల మొత్తం అందరూ తెలిసిపోయిన తర్వాత అంటే వాళ్ళకు కూడా తెలుసు రాజకీయాలు ఎట్లా నడుపుతున్నారో. ప్రైమ్ మినిస్టర్ పార్టీ కూడా బీజేపీ కూడా డబ్బులు లేకుండా గెలవలేదు, డబ్బులు ఖర్చు పెట్టకుండా గెలవలేదు. వాళ్ళు లెక్క చూపించినంత మాత్రమే ఖర్చు పెట్టలేదు. బహిరంగం అయిన తర్వాత డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారి మీద ఢిల్లీలో కూడా దెబ్బతింటుంది, ఎన్డీఏలో కూడా దెబ్బతింటుంది. అది సుధాకర్ రెడ్డి గారు, వెంకటరమణారెడ్డి గారు ఇద్దరున్నారు. ఒక ఫన్నీ క్వశ్చన్ వాళ్ళకు. నిన్న రేవంత్ రెడ్డి యొక్క ఆయన మాట్లాడిందంతా ఏసీబీ టేప్స్ విన్నట్టయితే తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గానికి నేనే దిక్కు, నేనే లీడర్ని, జానారెడ్డి పని అయిపోయింది, ఇతరులందరి పని అయిపోయింది, ఐఎమ్ గోయింగ్ టు లీడ్ ది కమ్యూనిటీ అండ్ ఆ కమ్యూనిటీ నాతో ఉండబోతుంది అంటున్నారు. రాజకీయాలు చూసిన తర్వాత ఆ విధంగా మాట్లాడాడు. బీసీలు బీసీ నాయకులు అవుతాం, ఎస్సీలు ఎస్సీ నాయకులు అవుతాం అనుకునే రోజులు కావు. ఎందుకంటే రాను రాను రోజులు ఇప్పుడు మూర్తి గారు అన్నట్టుగా మీరు టీవీలు చూసిన తర్వాత జనమంతా బాగా చైతన్యమవుతారు. ఇలా పూర్వపు రోజుల్లో ఎక్కడన్నా అయింది అని అంటే పివి నరసింహారావు రోజుల్లో ఇట్లా జరిగింది అని అంటే ఎవరు పట్టించుకోలేదు సాధారణ జనం. కానీ ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు టీవీకి అతుక్కపోయి వారు చూస్తుండ్రు ఎవరి వ్యవహార శైలి ఎట్లున్నది అనేటువంటిది. ఇన్ని రకాలు జరిగిన తర్వాత నేను నాయకుడిని అయితా అని అనుకుంటే ఇంతకన్నా బుద్ధి దక్కుతనం ఇంకేముండదు. కాబట్టి ఆ విధమైనటువంటి ఒక వ్యవహార శైలి వల్లనే అట్లా కరెక్ట్గా బుక్ అయింది. సరి అయినటువంటి ఒక రాజకీయ నాయకుడు అట్లా బుక్ కాదు. రమణారెడ్డి గారు రేవంత్ రెడ్డి గారికి పెద్ద నాయకుడు కావాలనేటువంటి కోరిక ఉంటే ఉండొచ్చు. కానీ నాకు తెలిసి రాజశేఖర రెడ్డి గారు అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. 2004లో రిజల్ట్స్ వచ్చినాయి. ఆయన చీఫ్ మినిస్టర్కి ఇంకొక రోజు 2 రోజులకు అయిపోతారు. TV9 వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. ఆయన అడిగారు, సార్ మీరే అన్నట్టు కదా, మీరే కదా సీఎం కాబోయే సీఎం. అది అడిగితే థ్యాంక్స్ అని చెప్పి 3 సార్లు 4 సార్లు అయినా థ్యాంక్స్ చెప్పిండు ఆయన. ఆయన ఏం నేనే అవుతున్నా రేపు అవుతున్నాను అంటే మెచ్యూరిటీ ఉండే పొలిటీషియను. ఆయన కోరికున్నా నేనే సీఎం అవుతా, ఆ కమ్యూనిటీకి నేనే నాయకుడిని అవుతా అని చెప్పుకోవడం అనేది కొంత అవగాహన లేకుండా మాట్లాడినది ఒక ఉదాహరణ. అదేవిధంగా ఎప్పుడు కూడా ఒక కమ్యూనిటీ ఒకే పార్టీతో సెల్ అవుతుందని కానీ ఒక వ్యక్తితో అవుతుందని దానికి అవకాశం లేదు. అదంతా కూడా ఈ ఊహాగానాలు తప్ప అది బయట అసెంబ్లీలోనే మాట్లాడారు. ఇంతున్న మీరు ఇంతున్న అవన్నీ కూడా అంత అవసరం లేనటువంటి విషయాలు. ఆయన ఏదో టీవీ ఛానల్లో చెప్పాడు, చీఫ్ మినిస్టర్ నా లైఫ్ అంబిషన్ అని చెప్పడం కోరిక ఉండొచ్చు. కానీ ముఖ్యమంత్రి కావాలని కోరిక ఉండడంలో తప్పలేదు. ఏదో పదవిలోకి వెళ్ళాలని ముఖ్యమంత్రి కావాలనుకోవడం తప్పలేదు. అయితే దానికోసం అనుసరించే మార్గాలు ఎటువంటివి అనేది ఈజీగా అంటే ఫాస్ట్గా పోవాలని అనుకుంటే ఓసారి యాక్సిడెంట్స్ అవుతాయి. ఎప్పుడు కూడా స్లో జర్నీ ఆల్మోస్ట్ ఆల్ సేఫ్ జర్నీ ఉంటుంది. పాలిటిక్స్లో కూడా ఫాస్ట్ జర్నీ ఆల్మోస్ట్ ఎప్పుడైనా కొంత ఆయన ఫాస్ట్గా అందరినీ ఓవర్టేక్ చేసి పోయాలని అనుకునే ప్రయత్నంలో అతని మీద కూడా అబ్జర్వేషను, అతని మీద కూడా అతని మూమెంట్స్ మీద ఎవ్రీథింగ్ కూడా అబ్జర్వేషన్ ఉంటుంది. అంత ఈజీగా ఆయన డబ్బు పట్టుకెళ్ళి చేస్తే అంత అమాయకంగా మరి ఆయన చాలా ఇంటెలిజెంట్. ఆయన బాడీ లాంగ్వేజ్ చూస్తే ఆయన అంత పోయి డబ్బులు ఇస్తూ మీడియాకు వీడియోకు అందరికీ అంటే ఒకవేళ కెమెరాస్ లేకపోతే వేరేగా చెప్పావు. డైరెక్ట్ కెమెరాల ముందు ఏంటంటే టీఆర్ఎస్ డెఫినెట్గా సుధాకర్ రెడ్డి గారు అవునన్నా కాదన్నా రేవంత్ రెడ్డి అనేవాడు బాగా ఎక్సెస్గా మాట్లాడుతున్నాడని భావించుళ్ళు. అతన్ని ఇరికియాలి ఎక్కడ వేయాలనుకున్నప్పుడు వాళ్ళే ఒక ఎరను పంపించారు, ప్రొఫెషనల్ ట్రాప్ చేశారు. ప్రొఫెషనల్ ట్రాప్లో రేవంత్ రెడ్డి మీరంటారు మీ స్ట్రింగ్ ఆపరేషన్ అంటారు జనరల్గా, మీ మీడియా లెక్కల ప్రకారం స్ట్రింగ్ ఆపరేషన్ అఫీషియల్గా వేసినటువంటి దాంట్లో రేవంత్ రెడ్డి వాళ్ళకి అడ్డంగా దొరికిపోయినటువంటి విషయం. దానికి మరి ఇంటెలిజెంట్ లీడర్ అని చెప్తాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు కూడా మరి
ఇవి ఆయనకు ఉండేటువంటిది ఇద్దరు ఇంటెలిజెంట్ లీడర్స్ డెఫినెట్గా కేసీఆర్ ఇంటెలిజెంట్ ముందు వీళ్ళందరూ బలాదురు అయిపోయిందనేది నా అభిప్రాయం. అరవింద్ కుమార్ గౌడ్ గారు చెప్పాలి, మీరు నిన్న మొత్తం వినుంటారు. మీరు రేవంత్ రెడ్డి గారు చెప్పారు అసలు మహానాడులోనే చంద్రబాబు నాయుడు నన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటిస్తానంటే 6 మాసాలు ఆగమని చెప్పాను. ఈ తెలంగాణ ప్రాంతంలో మా కమ్యూనిటీకి నేనే దిక్కు, నేనే లీడర్ అని చెప్పారు. ఇవన్నీ వినుంటారు కదా, మీరు ఎట్లా అనిపిస్తున్నది? అంటే జనరల్గా తనని తను ఎక్స్పోజ్ చేసుకొని ముంగటి వారిని కన్విన్స్ చేద్దామనే ఆలోచనతో కూడా చెప్పుండొచ్చు. ఎందుకంటే నేను చాలా పెద్దోండి అంటే అక్కడ వేరే వర్క్ పోయినాడు కాబట్టి అన్ని నా చేతిలో ఉన్నాయి మీరు వినండి అని చెప్పడానికి కన్విన్స్ చేయడానికి చెప్పినట్టు అనిపించింది. ఇట్లా ఒక కమ్యూనిటీని డామినేట్ చేయటం ఇవన్నీ ఒక అవగాహన రాహిత్యంగా మనం అనుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని కరెక్ట్ కాదు. అది అక్కడ తన ఇంప్రెషన్ క్రియేట్ చేసుకోవడానికి చెప్పినట్టు అనిపిస్తుంది. అరవింద్ గారు ఇంకోటి కూడా అన్నాడు, ఆయన చాలా మందిని కాపాడాల్సి ఉన్నది ఇక్కడ మనం అన్నారు. రామోజీరావు గారిని, రాధాకృష్ణరావు ప్రకాష్ కాపాడాల్సిన అవసరం ఉందని కూడా చెప్పినాడు ఆయన. తెలుగుదేశం పార్టీ బలోపేతం కావడం ద్వారా ఇక్కడ నివసిస్తున్న తెలంగాణేతరులు, అందులో ముఖ్యంగా ఈ 3 పేర్లు చెప్పి వారిని కాపాడాల్సిన అవసరం ఉంది, ఆ బాధ్యత మన మీద ఉందని చెప్పినాడు ఆయన. ఏమంటారు పాపం? ఓకే, ఐ విల్ నాట్ ఎంబరాస్ యు. ప్రజాస్వామ్యంలో ఎవరిని కాపాడండి, చట్టం ఎవరి స్థాయి వాళ్ళకు ఉంటది. అది అవగాహన లోపం తప్పితే ఇంకా వేరేదేం లేదండి. ఓకే, ఇప్పటికే టీఆర్ఎస్ కాపాడుతున్నట్టుంది లేండి అందులో కొంత. మూర్తి గారు చెప్పాలి, ఇట్లాంటి అప్పుడు కొన్నిటిగా మీరు బాధ్యత తీసుకొని కొన్నిటిగా చేయాల్సిన. చెప్పండి, ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ గారు కొంత విషయాలు ఆ రోజు 56 అన్నాడు, తర్వాత ఇక్కడ నుంచి ఆంధ్రలో వెళ్ళిపోవాలి, ఇవన్నీ మాట్లాడిన తర్వాత ఆయన కూడా మళ్ళీ ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి, వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ వాళ్ళను అతనితో కాన్ఫిడెన్స్లో తీసుకోవాలనే ప్రయత్నం. లక్ష నాగన్లు మరి ఆయన అనలేదంటాడు కానీ వరంగల్ అయితే నేను చదివినట్టు గుర్తు. లక్ష నాగన్లు పెట్టి మొదటి నాగన్లు ఉన్నారు, తర్వాత సమర్థించి అదంతా వేరు. అంటే అవసరాలను బట్టి మన యొక్క ఇంట్రెస్ట్లు మారుతాయి అనడానికి అసలు రేవంత్ రెడ్డికి అవసరం ఏం పడదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పాలకులే వాళ్ళందరినీ సేఫ్ గార్డ్ చేస్తున్నారు. అదేం పెద్ద ఇబ్బందికరమైన విషయం కాదు. వాస్తవానికి ఉద్యమ నాయకుడిగా మాట్లాడిన మాటల్ని ఇప్పుడు దాన్ని కట్టుబడి అంటే ఎవరికి సాధ్యం కాదు. ఉద్యమంలో ఒక భాష ఉంటుంది, చాలా మంది ఆకట్టుకోవడానికి చాలా మాటలు మాట్లాడారు ఆయన. దాని తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత అవన్నీ అమలు చేయాలని ఎవరు కోరుకోరు, ఆ మాటలన్నీ ఆచరించాలని కూడా ఎవరు కోరుకోరు. పరిపాలన సభ్యంగా సాగిస్తే చాలు. ఇట్లా పార్టీ డిఫెక్షన్స్ ఎంకరేజ్ చేయకుండా ఉన్న వాళ్ళతో పరిపాలిస్తే మనలాంటి వాళ్ళని సంతోషించేవాళ్ళం. ఇక రేవంత్ రెడ్డి గారి విషయంకి వచ్చే వరకు నాకు కూడా అతను యంగ్ అండ్ డైనమిక్ లీడరు, పైకి వచ్చే అవకాశం ఉంది, తెలియగలవాడు అనే నమ్మకం ఉంది. కానీ ఇంత తెలివి తక్కువగా ఇట్లా బుట్లో పడతాడని తెలియదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి కావాలని ప్రొవోక్ చేస్తున్నాడు. నాకు ఇట్ ఈస్ బిట్వీన్ మీ అండ్ కేసీఆర్ అంటున్నాడు. ఇంకెవరు మధ్యలో ఎవరు లేరు, వాళ్ళిద్దరు సమాన స్కందులాగా మాట్లాడుతున్నాడు. మేము తేల్చుకుంటాం, కేసీఆర్ని దింపేస్తానంటున్నాడు. మిసాలు మెల్లేస్తున్నాడు. దొరికిన తర్వాత అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనేది రాజకీయాల్లో బాగా అలవాటైపోయింది. మనం ఏదైనా చేయొచ్చు, మనం ఏమైనా చెప్పచ్చు, చెప్పేదానికి చేసేదానికి సంబంధం ఉండక్కర్లేదు, పూర్తి భిన్నంగా చెప్పచ్చు. అక్కడ డబ్బులు ఇచ్చి వచ్చి దొరికిపోయి మళ్ళీ మీసాలు మెలేసి తొడగొట్టడం, సవాల్ చేయటం అంటే ఎందుకు చేశాడంటే అప్పటికి రికార్డ్ ఏంటో తెలియదు అతనికి. వీళ్ళు కూడా తెలియక ఏం చేశారు, అప్పటికి రిలీజ్ చేయలే, దాని తర్వాత రిలీజ్ చేశారు. తెలియక ఇంకా అదే ధోరణిలో మాట్లాడుతున్నాను. అంటే ఏంటి, చెప్పడం చేసేది ఒకటి చెప్పేది ఒకటి అలవాటైంది. ఇది రాజకీయాలు 30-40 సంవత్సరాలుగా నడుస్తున్నాయి మన దేశంలో, మన రాష్ట్రంలో ముఖ్యంగా. ఇదే పద్ధతిలో ఆయన పోయాడు, తెలుగుకు చేశాడు. అతను తెలుగు తక్కువగా దొరికిపోవటం వల్ల అతనికి నష్టమే కాదు, అతను నమ్ముకున్న చంద్రబాబు నాయుడు గారు కూడా నష్టం జరిగింది. కానీ మూర్తి గారు మీరు అంటున్నట్టుగా నిన్న మీసాలు మేలేసినప్పటికీ ఇంకా రేవంత్ రెడ్డికి ఈ ఏసీబీ వాళ్ళు స్పై క్యామ్ పెట్టి తీసిన విషయం తెలియకపోయిండొచ్చు. కానీ తెలిసిన తర్వాత ఇవాళ కూడా దయాకర్ రావు మాట్లాడుతున్న ధోరణి కానీ ఉంది కదా. చివరిగా మీరు ఏమని చెప్తారా? అమర్ గారు మీరు అన్నారు ఏంటంటే కొంతమంది పత్రికాధిపతులను ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వం ఉంటుండొచ్చు అనండి. మేమైతే అందరినీ సమదృష్టితోటే చూస్తున్నాం అనేటువంటిది ఉండదు. ఎందుకంటే పత్రికల మీద, పత్రిక అధిపతుల మీద విశేషమైనటువంటి ఒక నమ్మకం ఉన్నటువంటి ఒక పార్టీ మా పార్టీ. ఎందుకంటే ఉద్యోగం చేసినటువంటి వాళ్ళం కాబట్టి ఎవరు ఏమిటి అనేటువంటిది బాగా తెలిసినటువంటి ఒక విషయం. రెండో విషయం మూర్తి గారు అన్నట్టుగా ఏ పరిస్థితుల వల్ల ఇతర పార్టీల వాళ్ళు మా పార్టీలో చేరుతున్నారు అనేటువంటి ఒక విషయం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఒక పాలన చూసినట్టయితే
స్వచ్ఛమైనటువంటి యొక్క పాలన ఇస్తూ అవినీతికి ఆస్కారం లేకుండా సరి అయినటువంటి యొక్క పాలన చేస్తామని ప్రజలకు నమ్మకం వచ్చేటట్టు. సుధాకర్ రెడ్డి గారు ఇక పైన పార్టీ ఫిరాయింపులు ఉండవు, మండలి ఎన్నికలు కూడా అయిపోయాయనే హామీ ఏమన్నా టీఆర్ఎస్ గ్యారంటీ ఇస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పటికి ఇక నుంచి మాత్రం నిజంగా చెప్తూనే ఉంటాను, వాళ్ళు వస్తూ ఇప్పుడు ఇదివరకు మీరు చెప్తుండే ఇప్పుడు మరి మా పాలన అట్లున్నదనేటువంటి భావనతోటి ఇప్పుడు వాళ్ళకైతే తెలుగుదేశం వారికి మనగడ లేదని తెలిసిపోయాయి. తెలిసినాక వాళ్ళ గత్యంతరం లేదు కదా సరిగా. థ్యాంక్ యూ మూర్తి. ఇంకా అంటే మీరు అన్నారు కదా ఇంక ఉంటాయంటే హైదరాబాద్ ఎలక్షన్లు ఉన్నాయి, ఖమ్మం ఉన్నాయి, వరంగల్ ఉన్నాయి ఎలక్షన్లు. థ్యాంక్ యూ మూర్తి గారికి, అట్లాగే సుధాకర్ రెడ్డి గారికి, వెంకటరమణారెడ్డి గారికి, అరవింద్ కుమార్ గౌడ్ గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఫోన్ లైన్లో వచ్చి మాట్లాడిన మిత్రులకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి చాలా అప్రతిష్టను తెచ్చిపెట్టినాయి. తెలుగుదేశం పార్టీ ఆ పని చేసిన రేవంత్ రెడ్డి కేవలం పాత్రధారి మాత్రమే, సూత్రధారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వారి పనుపున్నే వారు చెప్పిన ప్రకారమే చేశానని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిన దాని మీద చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కేసు పెట్టాలని పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇది వాళ్ళ 4th ఎస్టేట్. రేపటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.